మాకు బస్సు సౌకర్యం కల్పించండి. నెల్లూరు జిల్లా రాపూర్ మండలం బొజ్జనపల్లి, వీరాయపాలెం, గుండ్రపల్లి, గిలకపాడు గ్రామాలలో చదువుతున్న 50 మంది విద్యార్థులు బస్సు సౌకర్యం కల్పించాలని ఆ గ్రామ ప్రజలు ఆర్టీసీ అధికారులను సోమవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉన్నత చదువుల కోసం పొదలకూరుకు, పాఠశాల, కళాశాలకు వెళ్లాలన్నా ప్రస్తుతం మా గ్రామాల నుండి బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల మా గ్రామ పిల్లలు చదువులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని, సరైన సమయానికి బస్సులు రాకపోవడంతో తరచుగా క్లాసులకు ఆలస్యంగా వెళ్ళడం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పై అధికారులు స్పందించి మా పిల్లలకు సరైన సమయంలో బస్సు సౌకర్యం కల్పించి చదువులకు తోడ్పడాలని ఆయా గ్రామ ప్రజలు కోరుతున్నారు. మాది వీరాయపాలెం. నా పేరు జ్యోతి. మాకు బస్సు 4 సంవత్సరాల నుంచి వస్తుంది, సరికి బస్సు ఇవ్వట్లేదు. మా పిల్లల్ని ఏమేమి చదివించుకోవాలి, రోజుకి 50 రూపాయలు ఇవ్వాలంటే ఆటోకి మేము ఇవ్వలేకున్నాము. మేము చేసేదే కష్టం చేసి 200 రూపాయలు కూలి పని చేస్తున్నాం. ఈ కూలి పనిలో రోజు మేము బాబుకి 60 రూపాయలు ఇచ్చి పంపించి ఇంక మేము ఏం తిని బతకాలి. గవర్నమెంట్ బస్సు 4 సంవత్సరాలు వేశారు. ఈ సంవత్సరం ఎందువల్ల ఏంటది మేము డిఎం గారికి అర్జీ అయినట్టు వచ్చినాము. మాకే సమాధానం లేదు సార్. మాకు కొంచెం చూసి మాకు బస్సు అనేది ఇవ్వాలి సార్. మాకు మాత్రం రాపూర్ మండలం వీరాయపాలెము బస్సు రావడం లేదు. మా పిల్లల్ని చదివించుకోవాలనా చదివించుకోకూడదనా? పొద్దులొస్తాం మేము ఛార్జీలు పెట్టుకొని ఎలా చదివించుకోవాలి? ఆటోలో ఏడా పంపించాలి? మేము పొద్దులొస్తాం ఆటోలో పంపించాలంటే ఆ ఛార్జీలు ఎలా వస్తుంది? మేము కష్టం చేస్తే మేము కూతురు జరుపుకునేవా వద్దా? ఇది చదివించుకునేవా? అదేదో బస్సు మాకు పంపిండి. బస్సు వస్తుంది. అది మా ఊరే కాదు, 3 ఊర్లకి బస్సు పంపించండి. మీ కాళ్ళు పట్టుకుంటాం మేము. మాకు ఆ బస్సు ఏదో సహాయం చేయండి.